విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ABCDEF అనే కొత్త ఫార్ములా ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. అంటే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఎన్ని ఐటమ్స్ కావాలి చూడండి. ఇక్కడ నాకు కుడివైపు ఇద్దరు ఎడమవైపు ఇద్దరు ఉన్నారు, అంటే 4 స్టూడెంట్స్ ఉన్నారు. మొదటి స్టూడెంట్ చేతిలో ఏముంది, మీకేం కనిపిస్తుంది? సబ్జెక్ట్ అని కనిపిస్తుంది. మరి రెండవ విద్యార్థి చేతిలో మీకేం కనిపిస్తుంది? హెచ్వి అని కనిపిస్తుంది. హెచ్వి అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. మరి మూడవ విద్యార్థి చేతిలో మీకేం షీట్లో ఏం కనిపిస్తుంది? ఎంవి అని కనిపిస్తుంది, అంటే మెయిన్ వర్బ్. చివరి విద్యార్థి చేతిలో షీట్లో ఏం కనిపిస్తుంది? ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. అంటే ఒక వాక్యాన్ని నిర్మించాలంటే 4 ఐటమ్స్ కావాలి. 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాల్ నిర్మాణం గురించి మనకు అందరికీ అవగాహన ఉంది కదా. అంటే ఒక గోడని నిర్మించాలంటే ఎన్ని ఐటమ్స్ కావాలి చెప్పండి? 4 ఐటమ్స్ కావాలి. మీరు ఒకరోజు ఒక గోడని నిర్మించాలనుకున్నారు, ఆలోచించారు. గోడని నిర్మించాలంటే ఎన్ని ఐటమ్స్ కావాలి? 4 ఐటమ్స్ అవసరం. ఏం కావాలి? ఫస్ట్ బ్రిక్స్ కానీ స్టోన్స్ కానీ కావాలి. బ్రిక్స్ లేదా స్టోన్స్, ఇటుకలు లేదా రాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్గా మనం అందరం 90% బ్రిక్స్ వాల్సే నిర్మిస్తున్నాం. స్టోన్స్ షార్టేజ్ కాబట్టి బ్రిక్స్ వాల్సే నిర్మిస్తున్నాం కాబట్టి మనం బ్రిక్స్ అనుకుందాం. అంటే ఒక వాల్ని నిర్మించాలంటే మొదటగా మనకి ఏం కావాలంటే బ్రిక్స్ కావాలి. సెకండ్ ఏం కావాలంటే సిమెంట్ కావాలి. నంబర్ 2 సిమెంట్ కావాలి. తర్వాత శాండ్ కావాలి. తర్వాత వాటర్ కావాలి. అంటే ఈ 4 ఐటమ్స్ కంపల్సరీ కావాల్సిందే. మీరు ఒకసారి ఊహించండి, వాల్ నిర్మాణానికి 4 ఐటమ్స్ 100% అవసరం కదా. నంబర్ 1 ఏం అవసరం? బ్రిక్స్ లేదా స్టోన్స్. నంబర్ 2 సిమెంట్. నంబర్ 3 శాండ్. నంబర్ 4 వాటర్. అంటే ఒక వాల్ని నిర్మించాలంటే 4 ఐటమ్స్ అవసరం. వాల్ స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో? WALL, వాల్. అంటే వాల్ అనే పదంలో 4 లెటర్స్ ఉన్నాయి. అలాగే వాల్ యొక్క నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అవసరం. బ్రిక్స్, సిమెంట్, శాండ్, వాటర్. మనం ఇప్పుడు వాల్ నిర్మాణాన్ని గురించి తెలుసుకోవట్లేదు, వాక్య నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి. సో వాల్ నిర్మాణానికి ఏ విధంగా అయితే 4 ఐటమ్స్ అవసరమో అలాగే ఇంగ్లీష్లో కూడా వాక్య నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అవసరం. వాల్ నిర్మాణానికైనా వాక్య నిర్మాణానికైనా కరెక్ట్గా 4 ఐటమ్స్ అవసరం. ఇప్పుడు వాల్ నిర్మాణానికి ఏం కావాలో చూశారు. ఇప్పుడు వాక్య నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అన్నాం కదా. నంబర్ 1 సబ్జెక్ట్ కావాలి. అంటే ఏదైనా ఒక సబ్జెక్టు, ఐ, వి, యు, దే, హీ, షీట్, ఇలా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి ఒక వాక్యాన్ని నిర్మించాలంటే. అంటే ముఖ్యంగా మనము పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ నిర్మించాలని అనుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏముంది? హెచ్వి అని ఉంది. హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో 24 హెల్పింగ్ వర్బ్స్లలో ఏదన్నా మనం ఒకటి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న పనిని ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నాం. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. నేను అంటే ఐ తీసుకుంటాం. మరి ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్స్ రావు. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. రోజుకి 24 గంటలు ఎలా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి. కానీ 24లో యామ్ తప్ప మిగతా 23 హెల్పింగ్ వర్బ్స్ వాడరాదు. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న పనిని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పనిని ఐ అనే సబ్జెక్ట్ చేత చెప్తున్నాను కాబట్టి ఐ వచ్చినప్పుడు యామ్ మాత్రమే రావాలి. వాక్యం ఏంటంటే నేను టీవీ చూస్తున్నాను. వాక్యం నేను టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ వెంటనే యామ్ రావాలి. ఐ యామ్. చూస్తున్నాను అంటే ఒక పని జరుగుతుంది. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో V1కు ING ఫామ్ యాడ్ చేయాలి. అంటే V4 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గో, వెంట్, గాన్, గోయింగ్ ఉందనుకోండి, గోయింగ్ తీసుకోవాలి. మనం చూస్తున్నాం కాబట్టి వాచ్, వాచ్డ్, వాచింగ్ తీసుకోవాలి ఇక్కడ. సో ఐ యామ్ వాచింగ్. ఏం చూస్తున్నారు? టీవీ. ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నాను. చూశారు కదా. వాక్యం ఏంటి? నేను టీవీ చూస్తున్నాను. ఇది ఒక తెలుగు వాక్యం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. సో ఈరోజు మొదటి క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. మీరు ఈ 4 ఐటమ్స్ కనుక మీ బ్రెయిన్లో ఇప్పటికీ కనుక పెట్టుకుంటే మీరు ఎన్ని వేల వాక్యాలనన్నా నిర్మించవచ్చు ఇంగ్లీష్లో. అంటే ఒక వాక్య నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం. సబ్జెక్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి, మెయిన్ వర్బ్ కావాలి,
ఎక్స్ట్రావర్డ్స్ ప్లేస్లో మీరు ఆబ్జెక్ట్ అని కూడా ఊహించుకోవచ్చు. అది సబ్జెక్టు, అది ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. కొన్ని వాక్యాలకు ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి మనం ఈ ఎక్స్ట్రావర్డ్స్ తీసుకున్నాం. అది ఎన్ని వేల వాక్యాలన్నా నిర్మించవచ్చు ఈ 4 ఐటమ్స్ తోటి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మేము అనుకుందాం. మేము టీవీ చూస్తున్నాము. మేము అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? వి అనాలి. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. వి ఆర్ చూస్తున్నామంటే వాచింగ్ టీవీ. వి ఆర్ వాచింగ్ టీవీ అంటే మేము టీవీ చూస్తున్నాము. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయండి. సబ్జెక్టు మీరు అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? యు అనాలి. మీరు టీవీ చూస్తున్నారు చెప్పండి, ట్రై చేయండి. మీరు ఎవరైతే ఈ టీశాట్ చూస్తున్నారో ట్రై చేయండి. మీరు టీవీ చూస్తున్నారు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా నిర్మించాలి? మీరు అంటే ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ మీరు అనేది యు తీసుకుంటారు. మరి మీరు టీవీ చూస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఏ టెన్స్ చెప్పట్లేదు, వాక్యాలను ఎలా నిర్మించాలో చెప్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పనిని తీసుకున్నాం కాబట్టి నేను ప్రజెంట్ కంటిన్యూస్ అని అంటున్నాను. కానీ జనరల్గా ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? వాక్యాలను ఫ్రేమ్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నాం. మీరు అంటే యు వస్తుంది. మరి యు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ యామ్ రావాలా, ఈజ్ రావాలా, ఆర్ రావాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. యామ్ అయినా వాడచ్చు, ఈజ్ అయినా వాడచ్చు, ఆర్ అయినా వాడచ్చు. ఈ 3 తప్ప మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్స్ వాడద్దు. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడాలి 24లో. ఇంకా మరి ఇతర ఏ హెల్పింగ్ వర్బ్ను వాడద్దు. యామ్, ఈజ్, ఆర్ మాత్రమే వాడాలి ఇప్పుడు జరుగుతున్న పనులకు. మరి ఈ 3 ఏది వాడాలి? సబ్జెక్ట్ యు వచ్చింది. యు వచ్చినప్పుడు ఆర్ మాత్రమే తీసుకోవాలి. యామ్ తీసుకోరాదు, ఈజ్ తీసుకోరాదు. మీరు టీవీ చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ టీవీ. 3 వాక్యాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక వాక్యం నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో వాక్యాన్ని నిర్మించే ప్లాన్ చేసేసేయండి. వారు టీవీ చూస్తున్నారు. ట్రై చేయండి చూద్దాం. వారు అంటే ఏమొస్తుంది? దే. సబ్జెక్ట్ దే. మరి దే తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏది రావాలి? ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి 3 హెల్పింగ్ వర్బ్స్ గుర్తుకు రావాలి మీకు. యామ్, ఈజ్, ఆర్. ఈ 3 ఏదైనా ఒకటే తీసుకోవాలి. ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒకే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ దే కాబట్టి దే ఈజ్ వస్తుందా? రాదు. దే యామ్ వస్తుందా? రాదు. దే ఆర్ రావాలి. దే ఆర్ చూస్తున్నారు, పని జరుగుతుంది కాబట్టి మెయిన్ వర్బ్లో ఎలాంటి మార్పులు ఉండవు. హెల్పింగ్ వర్బ్లో మార్పులు ఉన్నాయి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. వి, యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏమో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఏ మెయిన్ వర్బ్ తీసుకున్నా V4లో ఉండాలి. అంటే V1కు ING ఫామే యాడ్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ కామన్. సో దే ఆర్ వాచింగ్ టీవీ. వారు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం. అతడు టీవీ చూస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ట్రై చేయండి. అతడు అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? హీ సబ్జెక్ట్ ప్లేస్లో హీ. మరి హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందో చూసుకోవాలి. అంటే హీ వచ్చినప్పుడు నేను ఎల్లప్పుడూ ఈజీ వస్తుందని చెప్పట్లేదు. వాజ్ కూడా వస్తుంది, విల్లు కూడా వస్తుంది, కెన్ను కూడా వస్తుంది, కుడ్డు కూడా వస్తుంది, మే కూడా వస్తుంది. అంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు జరుగుతున్న పనులని చెప్పేటప్పుడేమో హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. లేదు ఒక పని నిన్న జరుగుతూ ఉండే, అతడు నిన్న టీవీ చూస్తూ ఉండే అంటేనేమో హీ వచ్చినప్పుడు ఇక్కడ వాజ్ వస్తుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ హీ వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్ని వేల వాక్యాలు రాసినా ఈజీ వస్తుందని మీరు అట్లా ఊహించుకోవద్దు. అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేస్తున్నాం కాబట్టి హీ వచ్చినప్పుడు ఈజ్ మాత్రమే వస్తుంది, ఇంకా ఏ ఇతర హెల్పింగ్ వర్బ్ రాదు. హీ ఈజ్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ ఆమె టీవీ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది ఎగ్జాంపుల్. ఆమె అంటే ఏమి రావాలి? సబ్జెక్టు షీ రావాలి. షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి చెప్పండి? యామిజార్లు 3 ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్స్ వాడుతుంటాం మనం ఇంగ్లీష్లో. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. మరి షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఇప్పటికి ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి? మనం ఐ తోటి ప్రాక్టీస్ చేసాం, వీ తోటి ప్రాక్టీస్ చేసాం, యూ చేత ప్రాక్టీస్ చేసాం. ఓకే, సబ్జెక్ట్స్ ఒకసారి అన్నీ చూడండి. ఫస్ట్ ముందుగా ఐ చేత చూద్దాం. నేను టీవీ చూస్తున్నాను. ఐ యామ్ వాచింగ్ టీవీ. ఐ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వీ అనే సబ్జెక్టు తీసుకుందాం. వీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వీ ఆర్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ యూ. మీరు టీవీ చూస్తున్నారు. యూ ఆర్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే.
వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, దే ఆర్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ, అతడు టీవీ చూస్తున్నాడు, హీ ఈజ్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ 6th సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఆమె టీవీ చూస్తుంది, షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఇప్పటికీ 6 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బషీర్ అనే సబ్జెక్టు తీసుకుందాం. బషీర్ టీవీ చూస్తున్నాడు, బషీర్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, అంటే ఒక మేల్ నేమ్ తీసుకున్నాం, ఒక అబ్బాయి పేరు తీసుకున్నాం బషీర్. బషీర్ అంటే హీ కదా, మరి హీ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది కాబట్టి హీ ప్లేస్లో ఏ అబ్బాయి పేరు తీసుకున్నా, ఏ మేల్ నేమ్ తీసుకున్నా అక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బే వస్తుంది. బషీర్ ఈజ్ వాచింగ్ టీవీ అంటే బషీర్ టీవీ చూస్తుండు. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫీమేల్ నేమ్ తీసుకుందాం, రవలి అనే పేరు తీసుకుందాం. రవలి అనేది సబ్జెక్ట్ ఇక్కడ, రవలి టీవీ చూస్తుంది. రవలి అంటే షీ కదా, మనం షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ ఫీమేల్ నేమ్ తీసుకున్నా ఈజే వస్తుంది. రవలి ఈజ్ వాచింగ్ టీవీ. ఇప్పటికీ 8 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 9th ఎగ్జాంపుల్ చూద్దాం. నా ఫ్రెండ్ టీవీ చూస్తున్నాడు అని ఇంగ్లీష్లో చెప్పాలి. నా ఫ్రెండ్ టీవీ చూస్తున్నాడు. నా ఫ్రెండ్ అంటే ఇంగ్లీష్లో ఏమనాలి, మై ఫ్రెండ్ అనాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మై ఫ్రెండ్. మరి మై ఫ్రెండ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఏవి రావాలి, జరుగుతున్న పనులు కాబట్టి మీ మైండ్లో 3 హెల్పింగ్ వర్బ్స్ గురించే ఉండాలి. ఆలోచనలు అంతా మీ ఆలోచనలు మొత్తం 3 హెల్పింగ్ వర్బ్స్ చుట్టే తిరగాలి. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా అంటాను. ఇక్కడ విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, విల్లు కానీ, వుడ్ కానీ వాడరాదు ఇక్కడ. ఎందుకు, ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్సే ఉన్నాయి ఇంగ్లీష్లో. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి. మీరు 1000 పుస్తకాలు చదివినా, 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా, 1000 మంది ఇంగ్లీష్ గురువులను కలిసినా ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయని అంటే ఎవరైనా 3 ఉన్నాయని చెప్పాల్సిందే. యామ్, ఈజ్, ఆర్. మరి ఇప్పుడు సబ్జెక్టు మై ఫ్రెండ్ తీసుకున్నాం. మై ఫ్రెండ్ అనేది ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా ఆలోచన చేయాలి. మై ఫ్రెండ్ ఒకరే కదా, థర్డ్ పర్సన్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అమ్మాయి అనుకుందాం. అమ్మాయి అంటే షీ వచ్చినప్పుడు ఇందాక ఏమొచ్చింది, ఈజ్ తీసుకున్నాం. లేదు మై ఫ్రెండ్ అంటే అబ్బాయి అనుకుందాం, అబ్బాయి అంటే హీ. ఇందాక హీ వచ్చినప్పుడు ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది. అంటే మై ఫ్రెండ్ అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. మొత్తానికి మై ఫ్రెండ్ అనేది ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి. మై ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ టీవీ. నా ఫ్రెండ్ టీవీ చూస్తున్నాడు. నెక్స్ట్ 10th సెంటెన్స్ చూద్దాం. నా ఫ్రెండ్స్ టీవీ చూస్తున్నారు, నా స్నేహితులు టీవీ చూస్తున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్. ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. కాబట్టి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా మీరు ఆలోచించేయాలి. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ తీసుకోవాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మై ఫ్రెండ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ ఆర్ అనాలి. మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ. చూశారు కదా, అంటే ఇప్పుడు మీరు 10 వాక్యాలను చూశారు. అంటే ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో ఒక 10 ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. కానీ మనం ఏం చేశాము, ఈ 10 ఎగ్జాంపుల్స్ని మొత్తము ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించిన మాత్రమే తీసుకున్నాం. కాబట్టి మీరు ఏం ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ అంటే, వాక్యాలను నిర్మించాలంటే సబ్జెక్టు ఆబ్జెక్టు లేదా సబ్జెక్టు ఎక్స్ట్రా వర్డ్స్ అని అనుకోండి. ఇది 100% ఉండాల్సిందే వాక్యంలో. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ కూడా ఉండాల్సిందే. కాకపోతే యామిజార్లే ఉండాల్సిన అవసరం లేదు. ఆ 24లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో కొన్ని వాక్యాలను హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ కాఫీ అంటాం. సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఐ ఉంది, ఐ. సబ్జెక్ట్ వెంటనే మెయిన్ వర్బ్ తీసుకున్నాం, ఐ టేక్. కాఫీ అనేది ఆబ్జెక్ట్ లేదా మీరు ఎక్స్ట్రా వర్డ్స్ అని అనుకోవచ్చు. చూసారా, అంటే కొన్ని సందర్భాలలో మనం ఇంగ్లీష్ వాక్యాలను కేవలం 3 పదాల సహాయంతో కూడా వాక్యాలను నిర్మించవచ్చు. కానీ 99% వాక్య నిర్మాణానికి మినిమం 4 ఐటమ్స్ అవసరం. ఒక గదిని మీరు నిర్మించాలంటే 4 గోడలు కావాలి. ఒక రూమ్ స్పెల్లింగ్ ఏంటి, ROOM. రూమ్ అనే పదంలో 4 లెటర్లు ఉన్నాయి. అంటే ఒక రూమ్ని నిర్మించాలంటే 4 గోడలు ఎట్లా కావాలో ఒక వాక్యాన్ని నిర్మించాలంటే కూడా 4 పదాలు కావాలి. 3 గోడలతోటైతే రూమ్ని నిర్మించలేం. రూమ్ అంటేనే 4 గోడలు ఉండాల్సిందే. 3 గోడలతోటి 2 గోడలతోటి రూమ్ని నిర్మించలేం. కానీ ఇంగ్లీష్లో 99% వాక్యాలను నిర్మించాలంటే 4 ఐటమ్స్ అవసరం. అక్కడ 4 వాల్స్ ఎట్లా అవసరమో. కానీ కొన్ని సందర్భాలలో కేవలం 3 పదాలతోటి కూడా ఇంగ్లీష్లో వాక్యాలని నిర్మించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను నేను కాఫీ తీసుకుంటానంటే నేను అంటే ఐ తీసుకున్నాం సబ్జెక్ట్,
ఐ టేక్, ఏం తీసుకుంటారు? కాఫీ. ఐ టేక్ కాఫీ. చూసారా? అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలు నిర్మించవచ్చు కొన్ని సందర్భాలలో. కానీ 99% వాక్య నిర్మాణానికి హెల్పింగ్ వర్బ్ యొక్క అవసరం ఉంటుంది. కానీ మీరు మైండ్లో బట్టి పట్టొద్దు, వాక్యాన్ని నిర్మించాలంటే ఈ 4 ఐటమ్స్ 100% ఉండాలి అని. 90% అయితే అవసరం. కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మిస్తాం. ఇప్పుడు మనం ఒక 10 వాక్యాలు చూద్దాం హెల్పింగ్ వర్బ్ లేకుండా. నేను కాఫీ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రతిరోజు కాఫీ తీసుకునే అలవాటు ఉంది. అంటే మన యొక్క అలవాట్లను జనరల్గా ఏ టెన్స్లో చెప్తుంటాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తుంటాం. కానీ నేను ఇప్పుడు టెన్స్ చెప్పట్లేదు, ఇది మొదటి క్లాస్ కదా, ఓన్లీ వాక్యాలని ఎలా నిర్మించాలో నేర్పిస్తున్నాను. కాకపోతే హెల్పింగ్ వర్బ్ లేకుండా ఎలా, హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. రైట్, ఇలా ఉంచండి. హెల్పింగ్ వర్బ్ లేకుండా నేను కాఫీ తీసుకుంటాను. నేను అంటే ఐ అనే సబ్జెక్ట్, నేను తీసుకుంటానంటే టేక్, ఐ టేక్ కాఫీ. ఇది ఒక వాక్యం అయిపోయింది. మరి మేము కాఫీ తీసుకుంటాము, వీ టేక్ కాఫీ. మీరు కాఫీ తీసుకుంటారు, యూ టేక్ కాఫీ. వారు కాఫీ తీసుకుంటారు, దే టేక్ కాఫీ. మరి అతడు కాఫీ తీసుకుంటాడు, హీ టేక్స్ కాఫీ. మరి ఇక్కడ టేక్ అనే వర్బుకి ఎస్ ఎందుకు వచ్చింది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలను నిర్మించేటప్పుడు హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వాడి వాక్యాలను నిర్మించేటప్పుడు వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. హీ టేక్స్ కాఫీ అనాలి. ఆమె కాఫీ తీసుకుంటుంది, షీ టేక్స్ కాఫీ. రాజు కాఫీ తీసుకుంటాడు, రాజు టేక్స్ కాఫీ. రాణి కాఫీ తీసుకుంటుంది, రాణి టేక్స్ కాఫీ. నా ఫ్రెండ్ కాఫీ తీసుకుంటాడు, మై ఫ్రెండ్ టేక్స్ కాఫీ. నా ఫ్రెండ్స్ కాఫీ తీసుకుంటారు, మై ఫ్రెండ్స్ టేక్ కాఫీ. చూసారా? 10 వాక్యాలు హెల్పింగ్ వర్బ్ లేకుండా. అంటే 3 పదాలతోటి కూడా ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించవచ్చు. కానీ 99% హెల్పింగ్ వర్బ్ను కూడా వాడాలి మనం. ఇప్పుడు ఇవే వాక్యాలను నేను కాఫీ తీసుకుంటాను అనే వాక్యాన్ని హెల్పింగ్ వర్బ్ వాడి కూడా ఎట్లా తయారు చేయాలనో చూద్దాం. నేను కాఫీ తీసుకుంటాను, నేను అంటే ఐ డూ రావాలి. అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ లేదా డస్. మనం ఇంతకుముందేమో ప్రజెంట్ కంటిన్యూస్ వాడి ఒక 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాం, అక్కడ యామిజార్లు తీసుకున్నాం. మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, అవి డూ అండ్ డస్. మరి డూ అనే హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ ఐ, వీ, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ తీసుకోవాలి. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడేమో డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మనం ముందుగా ఐ తీసుకుందాం. నేను కాఫీ తీసుకుంటాను, ఐ డూ టేక్ కాఫీ. మనం ఇంతకుముందేమో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐ టేక్ కాఫీ అన్నాం. ఐ టేక్ కాఫీ అనొచ్చు, ఐ డూ టేక్ కాఫీ అనొచ్చు. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలను హెల్పింగ్ వర్బ్ లేకుండా నిర్మించవచ్చు, హెల్పింగ్ వర్బ్ తోటి కూడా నిర్మించవచ్చు. మరి మేము కాఫీ తీసుకుంటాం, వీ డూ టేక్ కాఫీ. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకుండా అయితే వీ టేక్ కాఫీ అనొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్, మీరు కాఫీ తీసుకుంటారు విత్ హెల్పింగ్ వర్బ్, యూ డూ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్, యూ టేక్ కాఫీ. రైట్, ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం విత్ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు వారు కాఫీ తీసుకుంటారు, దే డూ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్, దే టేక్ కాఫీ. ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు విత్ హెల్పింగ్ వర్బ్, హీ వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకోవాలంటే డజ్ తీసుకోవాలి. డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఇక్కడ సబ్జెక్ట్స్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజ్ తీసుకోవాలి. హీ డజ్ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్, హీ టేక్స్ కాఫీ అనాలి. ఒకసారి డిఫరెన్స్ చూడండి, హెల్పింగ్ వర్బ్ తోటి వాక్యం ఎట్లుందో చూడండి. హీ డజ్ టేక్ కాఫీ. ఇక్కడ టేక్కు ఎస్ రాలేదు. మనము వాక్యాన్ని నిర్మించేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు ఇక్కడ వర్బ్కు మెయిన్ వర్బ్కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డజ్లో ఎస్ కావాలంటే ఎస్ ఉంది, ఈఎస్ కావాలంటే ఈఎస్ ఉంది కాబట్టి అక్కర్లేదు. హెల్పింగ్ వర్బ్ తీసుకునేటప్పుడు మెయిన్ వర్బ్కు ఎస్ చేర్చకండి. చాలామంది విద్యార్థులు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వాడి లేదా అంటే ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్స్ వాడి వాక్యాలను నిర్మించాలంటే బై హార్ట్ చేస్తుంటారు. హీ షీట్ వచ్చినప్పుడు అక్కడ వర్బ్కి ఎస్ కానీ, ఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. కరెక్టే, మీ సూత్రం, మీ మంత్రం కరెక్టే. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు. హెల్పింగ్ వర్బ్ ఉంటే అక్కర్లేదు, హీ డస్ టేక్ కాఫీ అనాలి. హెల్పింగ్ వర్బ్ లేకుంటే హీ టేక్స్ కాఫీ అనాలి. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. షీ, ఆమె కాఫీ తీసుకుంటుంది. ఆమె అంటే షీ డస్ టేక్ కాఫీ. హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ కేసు అక్కర్లేదు. హెల్పింగ్ వర్బ్ వాడితే మెయిన్ వర్బ్ కేసు అక్కర్లేదు. వితౌట్ హెల్పింగ్ వర్బ్ చూద్దాం. షీ టేక్స్ కాఫీ. చూశారు కదా,
ఆమె కాఫీ తీసుకుంటుంది. అంటే ఇలా దాదాపు మీరు 20కి పైగా వాక్యాలు చూశారు. ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. మీరు దాదాపు 20 వాక్యాలు చూడడం జరిగింది. అంటే మీకు ఈ 4 ఐటమ్స్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇంగ్లీష్లో వాక్య నిర్మాణానికి సబ్జెక్టు, ఆబ్జెక్టు లేదా ఆబ్జెక్టు ప్లేస్లో ఎక్స్ట్రా వర్డ్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈజీ గుర్తుంటుంది కదా మీకు, రైమింగ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. కొన్ని వాక్యాలకు ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి మనం ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. వాక్య నిర్మాణానికి ఈ 4 ఐటమ్స్ 99% అవసరం. కానీ మీకు ఏం చెప్పానంటే కొన్ని వాక్యాలకు హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు అని మీకు 10 ఎగ్జాంపుల్స్ చూపించాను. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. అంటే అంటే V1 కానీ, V2 కానీ, V3 కానీ, V4 కానీ, V5 కానీ ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఓన్లీ హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తోటి కూడా ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించవచ్చు. అంటే 99% వాక్య నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం. కొన్ని సందర్భాలలో మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఐ యామ్. బిజీ నవ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఇప్పుడు మెయిన్ వర్బ్ తీసుకోవట్లేదు. క్లోజ్ ద మెయిన్ వర్బ్. రైట్, చూసారా, మెయిన్ వర్బ్ లేదు ఇప్పుడు వాక్యంలో. నేను ఇప్పుడు బిజీ ఉన్నాను. ఐ యామ్ బిజీ నవ్ అంటే మెయిన్ వర్బ్ అంటే V1 కానీ, V2 కానీ, V3 కానీ, V4 కానీ లేదు. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బే కీలక పాత్ర వహిస్తుంది. అంటే ఈ సందర్భంలో మెయిన్ వర్బ్ అక్కర్లేదు. రైట్, ఐ అయిపోయింది. ఇప్పుడు మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. మేము అంటే వీ వస్తుంది. వీ ఆర్ బిజీ నవ్. బిజీ నవ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. యూ ఆర్ బిజీ నవ్. నెక్స్ట్ దే అనే సబ్జెక్టు తీసుకుందాం. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. దే ఆర్ బిజీ నవ్. నెక్స్ట్ మనం ఇప్పుడు హీ అనే సబ్జెక్టు తీసుకుందాం. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ నవ్. నెక్స్ట్ షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. షీ ఈజ్ బిజీ నవ్. ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. నెక్స్ట్ ప్రేమ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రేమ్ ఈజ్ బిజీ నవ్. నెక్స్ట్ అనుష ఇప్పుడు బిజీగా ఉంది. అనుష ఈజ్ బిజీ నవ్. నా ఫ్రెండ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ బిజీ నవ్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ నవ్. ఇవి ఒక 10 ఎగ్జాంపుల్ చూశారు. అంటే ఫ్రెండ్స్ మీకు ఏం తెలిసింది? వాక్యాలని 3 రకాలుగా నిర్మించవచ్చు అని తెలిసింది. మీకు మొదట్లో ఏం చెప్పాను? వాల్ నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం, అలాగే వాక్య నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే 99% వాక్య నిర్మాణానికి నేను ముందుగా చెప్పినట్లు 4 ఐటమ్స్ అవసరం. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు, ఎక్స్ట్రా వర్డ్స్. మళ్ళీ ఏం చెప్పాను? హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్ మెయిన్ వర్బ్. ఐ టేక్ కాఫీ అన్నాం. ఐ టేక్ కాఫీ, వీ టేక్ కాఫీ. ఐ టేక్ కాఫీ అంటే ఇది ఒక వాక్యమే కదా, నేను కాఫీ తీసుకుంటాను, ఇది ఒక వాక్యమే. హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాన్ని తయారు చేశాం ఇక్కడ. ఐ టేక్ కాఫీ, వీ టేక్ కాఫీ, యూ టేక్ కాఫీ, దే టేక్ కాఫీ, హీ టేక్స్ కాఫీ, షీ టేక్స్ కాఫీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. ఇప్పుడు చివర్లో ఏం చెప్పాను? మెయిన్ వర్బ్ లేకుండా వాక్యాలు చెప్పాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ నౌ. మెయిన్ వర్బ్ లేదు. మెయిన్ వర్బ్ లేదు. ఐ యామ్ బిజీ నౌ. వీ ఆర్ బిజీ నౌ. యూ ఆర్ బిజీ నౌ. దే ఆర్ బిజీ నౌ. హీ ఈజ్ బిజీ నౌ. షీ ఈజ్ బిజీ నౌ. చూశారు కదా? అంటే వాక్యాలకు 99% ఈ 4 ఐటమ్స్ అవసరం. ఏంటి? సబ్జెక్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి, మెయిన్ వర్బ్ కావాలి, ఎక్స్ట్రా వర్డ్స్ కావాలి. కానీ కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాలను నిర్మించవచ్చు. నెక్స్ట్ మరికొన్ని సందర్భాలలో మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. మొత్తానికి 3 మార్గాలు ఉన్నాయి మనకు వాక్యాలను నిర్మించాలంటే. ఒకసారి ఆ 3 ఏంటో చూద్దాం. ఫస్ట్ మొదటిది ఏంటంటే స్టెప్ 1, 4 ఐటమ్స్ ఉండాలి. 99% మనం ఈ స్టెప్ నెంబర్ 1 వాడుతుంటాం. నేను టెన్నిస్ ఆడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను అంటే ఐ వస్తుంది. ఐ యామ్ ప్లేయింగ్ టెన్నిస్. నేను అనేది ఐ సబ్జెక్ట్. ఇప్పుడు ఆడుతున్నాను, ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి ఐ తర్వాత యామ్ వచ్చింది. పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ తీసుకున్నాం. వాచింగ్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి V4 తీసుకున్నాం. వాచ్ అనే పదానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేసాం. వాచింగ్ టీవీ. ఐ యామ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. ఈ వాక్యానికి ఏమో 4 ఐటమ్స్ తీసుకున్నాం. అంటే సబ్జెక్ట్ తీసుకున్నాం, హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, మెయిన్ వర్బ్ తీసుకున్నాం,
ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకున్నాం. 4 ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా చూద్దాం. ఒకటేమో 4 ఐటమ్స్ తోటి వాక్య నిర్మాణం ఎలాగో చూశారు. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 చూద్దాం. హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాలను ఎలా నిర్మించాలి. నేను టెన్నిస్ ఆడతాను, నాకు రోజు టెన్నిస్ ఆడే అలవాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్నిస్ ఆడతాను, హెల్పింగ్ వర్బ్ అక్కర్లేదు ఇక్కడ. ఐ ప్లే టెన్నిస్ అంతే. నేను టెన్నిస్ ఆడతాను. ఐ ప్లే టెన్నిస్, వీ ప్లే టెన్నిస్, యూ ప్లే టెన్నిస్, దే ప్లే టెన్నిస్, హీ ప్లేస్ టెన్నిస్, షీ ప్లేస్ టెన్నిస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాడడం జరగలేదు ఇక్కడ. అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు అని మీరు తెలుసుకున్నారు. ఇది స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్ లేకుండా. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్ అంటే మెయిన్ వర్బ్ లేకుండా వాక్యాలను ఎలా నిర్మించాలో చూద్దాం. స్టెప్ నెంబర్ 3 ఇది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇప్పుడు టీశాట్ ఛానల్లో ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను, నేను ఇప్పుడు టీశాట్ సిఓ గారితో ఉన్నాను, నేను ఇప్పుడు ఈ టీశాట్ టెక్నీషియన్స్తో ఉన్నాను, నేను ఇప్పుడు పిఎంతో ఉన్నాను, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, నేను ఇప్పుడు లండన్లో ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇటువంటి వాక్యాలకు మెయిన్ వర్బ్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, దీనికి మెయిన్ వర్బ్ అక్కర్లేదు. హెల్పింగ్ వర్బే కీలక పాత్ర వహిస్తుంది ఇక్కడ. నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ యామ్ బిజీ నౌ. బిజీ నౌ అనేది ఎక్స్ట్రా వర్డ్స్, ఇక్కడ మెయిన్ వర్బే లేదు. అంటే ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో ఏం నేర్చుకుంటున్నారు? మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. వీఆర్ బిజీ నౌ, మేము బిజీగా ఉన్నాం. యు ఆర్ బిజీ నౌ, మీరు బిజీగా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారంటే దే ఆర్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు అంటే హీ ఈజ్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉందంటే షీ ఈజ్ బిజీ నౌ. ఇలా 4 స్టెప్స్ ద్వారా మీరు ఇంగ్లీష్లో వాక్యాలు నేర్చుకున్నారు. 3 స్టెప్స్లలో. స్టెప్ నెంబర్ 1 4 ఐటమ్స్ కావాలి. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్. స్టెప్ నెంబర్ 2 వితౌట్ హెల్పింగ్ వర్బ్. స్టెప్ నెంబర్ 3 వితౌట్ మెయిన్ వర్బ్. సో 3 వేస్ ద్వారా మనం ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించవచ్చు అని ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకున్నారు. సో ఈ క్లాస్ మీకు చాలా చక్కగా అర్థమైందని ఆశిస్తూ మీరు కూడా ఈ క్లాస్ విన్న వెంబడే ఒక నోట్బుక్లో మీరు ఈ 4 ఐటమ్స్ వాడి ఒక 20 వాక్యాలు రాయండి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా 20 వాక్యాలు రాయండి. అలాగే మెయిన్ వర్బ్ లేకుండా కూడా ఒక 20 వాక్యాలు రాయండి. మొత్తానికి 60 వాక్యాలు రాయండి. 60 ఎందుకు రాయాలి సార్ అని అంటే మీకు ఇంగ్లీష్ బాగా రావాలంటే ఒక్కొక్క టాపిక్ని 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. అప్పుడే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఈజీ టెక్నిక్స్తో ABCDF అనే ఫార్ములా ద్వారా మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ టీశాట్ ద్వారా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈరోజు క్లాస్ మీ అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.